మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడు కర్కాటకంలోకి మారున్నారు 6వ తారీఖు నుంచి. సో గత వారమే కుజుడు కూడా మిథున రాశిలో కూర్చున్నారు. సో ఇక ప్లానటరీ పొజిషన్ చూస్తే శని వక్రస్థితిలో మీన రాశిలో ఉన్నారు, కుజుడు మిథునంలో, కర్కాటకంలో రవి, గురు, బుధ, అలాగే కేతు సింహరాశిలో, శుక్రుడు నీచరాశి అని కన్యారాశిలో సంచారంలోకి వచ్చారు ఆగస్టు 1 నుంచి. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా అలాగే మేజర్గా మాసగ్రహాలు అలాగే చంద్రుని యొక్క గమనం ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, కన్యా మీదుగా ఉంది. సో ఇక్కడ చంద్రుని యొక్క గమనం ఆధారంగా కూడా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం. సో మకర రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయంలో శని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. అలాగే అర్ధాష్టమంలో కుజుడు యోగిస్తున్నారు. అలాగే సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత జనరల్గా మకర రాశి వారికి యోగిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి మెయిన్గా ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, షష్టమంలో కుజుడు ఉండడం. మార్స్ ఈజ్ ద ఫైటర్ ప్లానెట్. 6th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు కూడా యోగిస్తాడు. సో డెఫినెట్లీ ఈ విల్ ఓవర్ ఆల్ డిబేట్స్, కాంపిటీషన్స్, కాంపిటీటర్స్, శత్రువులు కావచ్చు, లేకపోతే ఏదైనా జనరల్ రొటీన్లో వచ్చి మీకు ఇష్యూస్, ఎనీ ఇష్యూస్, ఆ ఇష్యూస్ని మీరు అధిగమించడానికి చాలా బాగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఈ వారం నుంచి ట్రాన్సిట్లో వచ్చిన కుజుడు చాలా బాగా యోగిస్తాడు. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా గురువు గారి యొక్క సంచారం న్యాచురల్ ట్రాన్సిట్ ఈజ్ ఇన్ యువర్ 7th హౌస్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. కానీ గురుమోడవి నడవటం వల్ల కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, మంచివి అనుకున్నవి వాటి మీద మళ్ళీ మనకి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవటం, వ్యాపారం డెవలప్ చేద్దాం అనుకోవటం, ఆ డెవలప్ చేద్దాం అనుకున్న టైంలోనే కొన్ని ఫైనాన్షియల్ కండిషన్స్ రీత్యా కొంచెం ఆగాల్సి రావటం, కొన్నిసార్లు మనకి ఎదుటి వ్యక్తుల యొక్క సహకారం తగ్గడం. సో ఇలాంటి పొజిషన్స్ మంగళ, బుధవారాల్లో కొంచెం మిక్స్డ్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. గురు, శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా అష్టమంలో కేతు ఉన్నాడు. కొంత అనవసరమైన భయాలు, మానసిక భయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా తీసుకునే డెసిషన్స్ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తగా బాండింగ్ పెంచుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన, ఐడియాలజీ అనేది ఉండటం మంచిది. వారాంతానికి మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ శుక్రుడు ఉన్నారు. వెరీ గుడ్ ప్లానెట్. యాక్చువల్గా శుక్రుడు, వీనస్ ఇస్ వెరీ గుడ్ ప్లానెట్ ఫర్ మకర రాశి. బట్ ఇక్కడ భాగ్యస్థానంలో ఆయన నీచిలో ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సిన ఫలితం అంతా ఇవ్వలేరు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంతాన పరంగా, ప్రొఫెషన్ పరంగా చాలా వరకు లైఫ్ గ్రోత్కి సంబంధించి కొంచెం శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవటం, ఇలాంటివి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ రిజల్ట్స్ మాత్రం కొంచెం లోగానే ఉంటాయి. సో ఈ మకర రాశి వాళ్ళకి మనం చూసినట్లయితే కనుక సప్తమంలో ఉన్న రవి, బుధుల వల్ల వ్యాపారంలో కానీ, మ్యారేజ్ మ్యాచెస్లో కానీ, లైఫ్ పార్ట్నర్, వైవాహిక జీవితంలో కానీ కొంచెం మనకి ఇబ్బందులు అనేవి కనిపించటం. సో కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేవి మకర రాశి వాళ్ళకి ఈ వారం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఫలాస పుష్ప శంకాసం చదువుకోవటం, కేజింపు ఉలవలు, రంగురంగుల వస్త్రం మంగళవారం దానం చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.